లేవనెత్తే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము కీర్తన 146:8. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారందరినీ లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. అతనొక మరపురాని వ్యక్తి. పొట్టిగా, లావుగా, దృఢంగా ఉండేవాడు. బాల్యం నుండే అతడు గ్రుడ్డివాడైపోయాడు. ప్రఖ్యాత కంటి డాక్టర్లు కూడా అతను ఇక ఎన్నటికీ చూడలేడు అని చెప్పేశారు. ఒక విశ్వాసి అయినటువంటి డాక్టర్ గారి ద్వారా ఆ గ్రుడ్డివానికి యేసయ్య ప్రేమ, రక్షణ సువార్త అందించబడింది. గ్రామం నుండి వచ్చినటువంటి ఈ యవనస్తుడు ఆ సువార్తకు లోబడ్డవాడై మహిమకరంగా మార్చబడ్డాడు. ఎంతో ప్రకాశం, ఎంతో నిరీక్షణ అతని జీవితాన్ని వెలిగించింది. కొద్ది కొద్దిగా చూపు రావడం ప్రారంభమైంది. అతని పేరు దావీదు. అతడు 35 సంవత్సరాల లోపే చనిపోయినా కూడా బ్రతికినంత కాలము కూడా ఆత్మీయ కళ్ళతో యేసయ్య సువార్తను మనలాంటి వారు వెళ్ళలేనటువంటి అనేక గ్రామాల్లో అందించాడు. అతనిలో జరిగినటువంటి స్వస్థత, నిరీక్షణ లేనటువంటి స్థితి నుండి నిరీక్షణలోనికి రావడం, అతనిలో సంతోషాన్ని చూసి అనేకులు పట్టబడ్డారు. దేవుని వాక్యము ఎంత సత్యమైనది! యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. పాపాంధకారముతో మూసుకొనిపోయిన ఆత్మీయ గ్రుడ్డివారికి వెలుగు ప్రకాశింపజేసి యేసయ్య వారి ఆత్మీయ నేత్రాలను తెరవజేస్తూ ఉన్నాడు. పరిసయ్యులను గ్రుడ్డివారు అని యేసయ్య అన్నప్పుడు వారు మేము గ్రుడ్డివారమా అని అడిగారు కదా. యోహాను సువార్త 9:40. మీరు గ్రుడ్డివారు అని వారిని అంటే ఎవ్వరూ కూడా ఇష్టపడరు. చదువుకున్నవారు ఈ అంతరిక్ష యుగంలో వారి చదువు వారి కళ్ళను తెరిచిందని చెప్పుకుంటూ ఉంటారు. అయితే అయ్యో, ఈ దినాల్లో ఎంత గ్రుడ్డితనం ఉంది! లోకంలో వస్తువులు, వాహనాదులు గ్రుడ్డితనాన్ని కలుగజేస్తూ ఉన్నాయి. వారున్నటువంటి ఆత్మీయ శూన్యములో ఏదో సంతోషముగా ఉన్నట్లు వక్రీకరించి చెప్తూ ఉంటారు. నిజానికి అదొక భ్రమ. ఎంతో బాగా అలంకరించిన అందమైన ఓడకు చుక్కాని లేకపోతే ఆ రాత్రి ఓడ ప్రయాణం ఎంత భయంకరంగా సాగగలదో, అలాగే భ్రమలో ఉండేవారు కూడా ఎప్పుడు మునిగిపోతారో తెలియనటువంటి స్థితిలో ఉంటారు. నిత్యత్వంతో ఆటలాడకూడదు. తన నిత్యత్వాన్ని పరలోకంలో గడుపుతాడో నరకంలో గడుపుతాడో తెలియనివాడు గ్రుడ్డివాని కంటే ఇంకా అధముడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు నీ ఆత్మీయ నేత్రాలు తెరిచి నీ జీవితాన్ని నింపి అందమైనదిగాను, ప్రయోజనకరమైనదిగాను, అర్థవంతమైనదిగాను చేయునుగాక. ఆమేన్.